ఈ రోజు 2014 మరి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయం ఎంత ఉండనంటే 1,450 రూపాయల 51 లక్షల రూపాయలు మాత్రమే అప్పుడుండే. తర్వాత GOMS 69 ప్రకారం ఈ లెక్కుండే. దీనికోసము నారాయణపేట, కోడంగల్, మక్తల్ ఇవన్నీ కలిపి అప్పు 130 కోట్ల రూపాయలు ఆ రోజు వ్యయం ఉండే, శాంక్షన్ చేసింది. తర్వాత ఇది మొట్టమొదటిసారిగా 1,450 కోట్ల దాన్ని ఏకంగా 2,945 కోట్ల అంటే 2,940 అంటే సగం కంటే ఎక్కువ 0.50 జీవో నంబర్ 14 అది కూడా ఇలా పెట్టిన 14/8/22 అంటే మొన్న ఫిబ్రవరి రోజు ఇచ్చినటువంటి పైసలు విత్ ఇన్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఆఫ్టర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాత మరి అదే నెల ఇమీడియట్ గా పెంచడానికి మళ్ళా రెండోసారి ఎప్పుడు పెంచిందంటే అంటే ఫిబ్రవరి 2024 అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 2 నెలల 1,450 కోట్ల రూపాయలు ఏకంగా 4,350 కోట్ల రూపాయలు అంటే ఎన్నంతలు పెరిగినాయి? డబల్ కు డబల్. ఇంత భయంకరంగా ఎస్కలేషన్ చేసి తెలంగాణ సొమ్మును తెలంగాణ పైసలు దోచుకోవడానికి వీలు పెట్టిండ్రు.